బోధన్పట్న శివారులోని బెల్లాల్ ఫారంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ బుసంగరావు, బోధన్ ఆర్డీఓ విజయ్ కుమారి, విద్యుత్ శాఖ డిఈ ముక్తార్ అహ్మద్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాం ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో 2500 మంది విద్యార్థులకు వసతి, పౌష్టికాహారం, క్రీడా మైదానం, ఆధునిక విద్యా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. బోధనలో బాలికల సంఖ్య అధికంగా ఉన్నందున ఈ పాఠశాలను బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ పనులను ఏడాదిన్నర లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈఎన్సీ గణపతి రెడ్డి తెలిపారు. టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ ధాము, మాజీ అధ్యక్షుడు పాషా మోహనుద్దీన్, మున్సిపల్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వొకేషనల్ కోర్సెస్కి సంబంధించిన కొన్ని ల్యాబ్స్, ఇవన్నీ ల్యాబొరేటరీస్ కూడా మనం దాంట్లో ఫెసిలిటీ చేస్తాం. తర్వాత అకాడమిక్ బ్లాక్స్ అన్ని G+2 సార్, గ్రౌండ్ +2 పెట్టి कनेक्शन लेना है, उसका चार्जेस दे देते ग्राउंड మొత్తం 21 acres ఇచ్చారు. 21 acres ఇచ్చారు. మొత్తం వచ్చేసి 2560 మంది స్టూడెంట్స్కి సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మా డిపార్ట్మెంట్ ఇంజనీర్స్, పత్రికా ప్రతినిధులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ దాదాపు 200 కోట్లతో నిర్మించి ఇప్పటి వరకు ఈ గురుకుల స్కూల్స్ అనేవి చాలా శాంక్షన్ చేశాము. అయితే ఎస్సీలకు వేరే, ఎస్టీలకు వేరే, బీసీలకు వేరే, మైనారిటీలకు వేరే అట్లా విడివిడిగా శాంక్షన్ చేసి అండ్ 60-70% స్కూల్స్ ఇంకా అద్దె భవనాలలో ఉంటున్నారు అరకొర వసతులతో. పర్టికులర్గా గర్ల్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ గమనించిన ప్రభుత్వము ఈ అనామలీని మనం తీసేయాలనే ఉద్దేశంతో అందరినీ ఒకే చోట పెట్టి చదువు చెప్పడం బాగుంటుందనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని శాంక్షన్ చేసి మొత్తము ఈచ్ స్కూల్లో దాదాపు 2560 మంది స్టూడెంట్స్ చదువుకుంటారు. దాదాపు 5.5 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాము. అత్యాధునిక సదుపాయాలు ఉండాలంటే వాళ్ళకు తరగతి గదులతో పాటు హాస్టల్ సౌకర్యము, డైనింగ్ హాల్స్, కిచెను, తర్వాత స్టాఫ్ అందరికీ రెసిడెన్షియల్ అకామిడేషను, వీరికి ల్యాబొరేటరీస్, డిజిటల్ ల్యాబ్స్, వీటితో పాటు క్రీడా మైదానాలు అంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఆడుకునేదానికి కూడా సదుపాయాలు దీంట్లో పొందుపరచబడింది. సో అంటే మామూలుగా కార్పొరేట్ స్కూళ్ళల్లో లేని ఫెసిలిటీస్ కార్పొరేట్ స్కూల్లో ఓన్లీ బిల్డింగ్స్ ఉంటాయి, మైదానాలు అవి చాలా తక్కువ ఉంటాయి. మనము ప్రభుత్వము ప్రతి స్కూల్కి 20 ఎకరాల స్థలం ఇచ్చి విద్యతో పాటు వాళ్ళకు క్రీడా నైపుణ్యాలు కూడా పెంచాలనే ఉద్దేశంతో మంచి క్రీడా స్థలాలు కూడా మేము దీంట్లో ఏర్పాటు చేయబోతున్నాము. అయితే మన ప్రభుత్వము ఈ స్కీమ్లో చేపట్టబడిన వర్క్స్ అన్నీ వచ్చే విద్యా సంవత్సరానికి సగము, ఆ నెక్స్ట్ విద్యా సంవత్సరానికి సగము మొత్తం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో, దీన్ని స్పీడప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఏంటంటే తరచుగా రివ్యూ చేయలేరు, అన్ని తిరిగి చూడలేరు కాబట్టి వారి తరఫున వారిని దీన్ని రివ్యూ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను పెద్దలకు అప్పగించారు.
దానిలో భాగంగా ఫస్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ హైదరాబాద్లో పెట్టారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం అటెండ్ చేశాము. రాష్ట్రంలో ఉన్న అందరు ఏజెన్సీలని కన్సల్టెంట్లని అందరినీ పిలిచి ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్లో పెట్టాము. తర్వాత ఫీల్డ్ విజిట్స్ ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక విజిట్ చేసి రివ్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా మొట్టమొదటి విజిట్ నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. వారి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫస్ట్ స్కూల్ని ఇవాళ మేము రావడం జరిగింది. ఈ స్కూల్కి మామూలుగా శాంక్షన్ దాదాపు 6 నెలల క్రితమే అయినా కూడా మాకు ల్యాండ్ తీసుకోవడంలో నిజాం షుగర్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి కొంచెం డిలే జరిగింది. వారు పెద్దలే చొరవ తీసుకొని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా మాకు విద్యాశాఖకి అలీనేట్ చేసేదానికి ప్రయత్నించి మాకు ఈ ల్యాండ్ని ఇచ్చారు. వారికి రెవెన్యూ వాళ్ళకి కృతజ్ఞతలు. ఈ ల్యాండ్ అయితే మేము మా ఏజెన్సీ రెడీగా ఉన్నాడు, అంతా మొబిలైజేషన్ చేసుకొని రెడీగా ఉన్నాడు. తప్పకుండా మేము ఇప్పటి నుంచి 1.5 ఇయర్స్లో 100% ఈ స్కూల్ని కంప్లీట్ చేసి బోధనలో చదువుకున్న విద్యార్థులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రామిస్ చేస్తాము. सब मिलकर रहने का है, उस वास्ते एक कैपेसिटी 2500 पढ़ने के वास्ते చదువుకోవడానికి క్లాస్ రూమ్లో అదేవిధంగా ఉండటానికి కూడా 2500 మెంబర్స్కు 2500 మందికి ఉండటానికి కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఉపాధ్యాయులకు కూడా, టీచర్లకు కూడా, లెక్చరర్స్కి కూడా వాళ్ళకి ఇక్కడ ఉండటానికి సౌకర్యాలు చేస్తూ ఉన్నాను. దీన్ని 1-2 కాదు, తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పిన వాళ్ళు ఏమి చేయక మన పైన బాకీలు పెట్టినా, పనికిరాని ప్రాజెక్టు చేసి అవన్నీ చేసినా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్కూల్కు హాస్టల్కు 200 కోట్లతో 20 ఎకర్స్లో కేవలం ఎడ్యుకేషన్ కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం చదువుతో సహా హెల్త్ బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి అని స్పోర్ట్స్ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాయి. ఆ గేమ్స్ కూడా ప్లేస్ వదులుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈఎన్సీ గారు, గణపతి రెడ్డి గారు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా అనుభవం ఉన్న పర్సన్ని దీనికి రెస్పాన్సిబుల్ చేశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈ స్కూల్స్ కొంత స్పీడప్ చేయడానికి నాకు కూడా స్టేట్ అంతా చూడమని చెప్పడం జరిగింది. మన దాంట్లో భాగమే ఈరోజు మన బోధనలో ఇది ఎంత మంచి ప్లేస్ అంటే మధుబలంచా స్కూల్ షుగర్ ఫ్యాక్టరీ తరఫు నుంచి నడిపించారు. స్కూలు, కాలేజీలు చదువుకున్న వాళ్ళు మంచి జాబ్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ప్లేసుల్లో మనం కట్టాలన్న ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా మరి ఈరోజు ప్లాన్ ఫైనల్ చేయడానికి ఈఎన్సీ గారు, కన్సల్ట్ ఇంజనీర్స్, మన జేసీ గారు, ఆర్డర్ గారు అందరూ వచ్చారు. తప్పనిసరిగా 1.5 ఇయర్లో కంప్లీట్ చేసి ఇప్పుడు వచ్చారు. మాకు హాస్టల్కు ప్లేస్ లేదు సార్, కష్టమవుతున్నది. వాళ్ళందరికీ ఒక దగ్గర అకామిడేషన్ చేస్తారు. ప్లస్ అదేవిధంగా బోధనలో ఎక్కడైనా కానీ గర్ల్స్ ఎక్కువ చదువుతున్నారు, ఆడపిల్లలు ఎక్కువ చదువుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పాను, నేను బోధనలో ఫస్ట్ ప్రియారిటీ నేను చదువుకునే వాళ్ళకి ఇస్తాను. ఎవరు చదువుతున్నారు? ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు. కాబట్టి దీన్ని లేడీస్కి ఇస్తున్నాము, గర్ల్స్కి ఇస్తున్నాము. అవురతో బచ్చోంకు దేరే బోధన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.